హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుందండి, వచ్చి జాయిన్ అవ్వండి. తర్వాత ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుందనమాట. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయడము అస్సలు మర్చిపోద్దు. ఇంకా నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంకా ఇది నిన్న మార్నింగ్ పాలు స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాక మా వారికి ఛాయ్ పెట్టేశాను, నేనేమో కాఫీ కలుపుకున్నాను అనమాట. ఎవ్రీడే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, నా డైలీ రొటీన్ అయితే ఫస్ట్ ఇదే స్టార్ట్ అవుతుందండి. చాయ్ కాఫీ పడింది అసలు పని జరగదనమాట. మా వారైనా చేస్తారు కానీ నేను కాఫీ తాగకుండా ఒక్క పని కూడా చేయలేను, అంత బద్ధకంగా ఉంటుంది పొద్దున్న. ఇంకా ఎవ్రీడే దేవుడి పాటలు వింటామండి, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో, మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయాక మా వారు నేను ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన స్టార్ట్ అయ్యి రెడీ అయిపోతున్నారు. నేను రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే నాకు వద్దు అన్నారు, అందుకని ఇంకా కర్రీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఆయన వెళ్ళిపోయాక అప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలని ఆగాను. నిన్న దీపారాధన మా పెద్ద పాప సహస్ర తన్మయి చేసిందండి. ఎవ్రీడే అయితే మా వారు చేస్తారు దీపారాధన. నిన్న అమ్మ నేను చేస్తానమ్మా, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే ఎలాగో నువ్వే చేస్తావు కదా, ఇవాళ నాన్న చేయలేదు కదా దీపారాధన నేను చేస్తాను అని చెప్పి దీపారాధన తనే చేసిందనమాట. వాళ్ళకి ప్రాసెస్ అంతా తెలుసండి, వాళ్ళ నాన్న దగ్గర చూసి నేర్చుకుంటారు. ఈవెన్ నాకు కూడా పూర్తిగా పూజలు అవన్నీ రావు, మా వారు చెప్తేనే నేను నేర్చుకుంటానమాట. పెళ్ళికి ముందు ఏంటంటే అమ్మ పూజలు అవి చేసేవారు, పెళ్ళైన కొత్తలో ఏంటంటే ఇక్కడ అత్తయ్య గారు పూజలు అవన్నీ చేసేవారు. నేను పెళ్ళికి ముందు అమ్మ పూజ చేశాక వెళ్ళి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకోవడం అంతవరకే తప్ప నాకేం తెలియదు, మంత్రాలు అవి ఎట్లా చేయాలి, క్రియ ఏంటి అవేమేను. పెళ్ళయ్యాక కూడా అత్తయ్య గారు పూజ అది చేసేసాక ప్రసాదం అది ఇచ్చి దండం పెట్టుకోమనేవారు, అప్పుడు కూడా అంత క్లియర్గా తెలియదు అనమాట. ఇంకా ఆ తర్వాత నేను నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. నిత్య పూజా విధానము ఇవన్నీ మా వారు చెప్తూ ఉంటే అలా నేర్చుకున్నాను అనమాట. తర్వాత మా పిల్లలకైతే మా వారే నేర్పించారండి. నాకు తెలిసినవి కొన్ని నేను చెప్తాను, ఆయన చెప్పేవి కొన్ని ఆయన చెప్తారు. వాళ్ళు అవన్నీ ఇన్పుట్స్ తీసుకుని చక్కగా వాళ్ళ నాన్న ఎప్పుడైనా దీపారాధన చేయకపోతే కనుక, నేను కూడా చేయకపోతే కనుక వాళ్ళు చేస్తారు. ఇంక ఇప్పుడు హాలిడేస్ కదమ్మా మేము చేస్తామని వాళ్ళు చేశారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఒకవేళ మా వారు కూడా బిజీగా వెళ్ళిపోతే మాత్రం నేనే దీపారాధన చేస్తానండి. మోస్ట్లీ ఎందుకు మా వారే దీపారాధన చేస్తారంటే ఎవ్రీడే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తెలుస్తుందని చెప్తున్నాను. ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుందండి. మనం అనుకుంటాము ఆడవాళ్ళే దీపారాధన చేయాలి అని, కాదండి. ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయన్నమాట. అంటే ఆడవాళ్ళు చేస్తే ఉండవా అని కాదు, మగవాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది అని అర్థం అన్నమాట. ఇంటి యజమాని చేయాలి అని. అక్కడ దీపారాధనది చేసి అన్నీ చేసిందండి. ఇక్కడ తులసిమ్మ దగ్గర నీళ్ళు పోసి బొట్టు పెట్టి తర్వాత అగరబత్తిది వెలిగించి దండం పెట్టుకుంటుంది అనమాట. ఎవ్రీడే అయితే మా వారు కూడా ఇలాగే చేస్తారు, నేను దీపారాధన చేసినా ఇలాగే చేస్తాను. మా పాపలు కూడా అలాగే నేర్చుకున్నారనమాట. చక్కగా దీపారాధనది చేసి దండం పెట్టుకుందండి. అదే చెప్తోంది, అమ్మ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదమ్మా అలా చేస్తాను. కానీ స్కూల్ ఉన్నప్పుడు కుదరదు, హాలిడేస్లో కూడా ఎప్పుడైనా బద్ధకంగా ఉంటే చేయరండి, వాళ్ళ మూడ్ అనమాట. అమ్మ ఇవాళ మేము చేస్తామమ్మా అంటే చేస్తారు, లేదంటే చేయరు. ఇక్కడ నాన్న టీవీ చూస్తున్నారు, ఇంకా లంచ్ అది అయిపోయిందండి. ఇది 4 o'clock అనమాట. నాన్న టీవీ చూస్తున్నారు, లేచారు.
ఈలోపు ఏసీ రిపేర్ చేయడానికని వచ్చారనమాట ఒక అతను. ఏసీ అయితే పాడైందండి. అబ్బా, ఒక్కరోజు ఏసీ లేకపోతే ఎలాగో అనిపించింది. అందుకే కదా మనం బాడీ సుఖం మరిగితే కష్టం విలువ తెలీదు అంటారు. ఒకప్పుడు ఫ్యాన్లు ఇవే ఉండేవాళ్ళము. ఏదైనా మనకి అలవాటు పడకుండా ఉండాలి, కానీ ఒక్కసారి అలవాటు అయితే మానుకోవడం చాలా కష్టం అండి. బట్ మా పిల్లలకి కానీ మాకు కానీ మేము అన్నీ అలవాటు చేసుకునే ఉంటాము. ఫ్యాన్ ఉన్నా పడుకుంటాము, కూలర్ ఉన్నా ఉంటాము, ఏసీ ఉన్నా ఉంటాము. బట్ ఏసీ అంటే మోస్ట్ ప్రియారిటీ అయిపోయిందనమాట. అదే చూస్తున్నారు, పైప్లో వాటర్ వెళ్ళట్లేదు, అదొక్కటే ప్రాబ్లం అనమాట. క్లియర్ చేసేసారు, అదే చూపిస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఏవో కొన్ని ఫిట్టింగ్స్ అవి ఓపెన్ చేశారు, అవన్నీ ఎక్కడవక్కడ సెట్ చేస్తున్నారు. మంచి ఎండలో వచ్చారండి. అప్పుడే మధ్యాహ్నం అనుకుంటున్నాం చాలా వేడిగా ఉంది అని. ఇలా తలుపు తీసానో లేదో మా అమ్మగడు తుర్రుమంటూ బయటకు వచ్చేసాడు. ఎప్పుడు తలుపు తీస్తానా, బయటకు వచ్చి ఆడుకుందామా అని చూస్తుంది. దానికి ఏంటంటే అలా లోపల ఉంటే ఏదో స్ట్రక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంది మా అమ్మగాడు. ఎంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉండాలి, ఆడుకోవాలి. ఎండ చూడండి ఎలా ఉందో. ఆ చేతిలో బట్టలు ఆరేసిన బట్టల క్లిప్లన్నీ పట్టుకొచ్చి ట్రైన్ చేశాను, బస్ చేశాను అంటుంది. చిన్నపిల్ల ఆటలన్నీ ఆడుతుంది. నిజంగానే మా ఇంట్లో అదే చిన్నపిల్ల అండి. అది ఏ ఆటలన్నా కూడా ముద్దుగానే అనిపిస్తుంది. అయితే రావా ఇంటికి, ఇంకా లోపలికి రావా, ఇంట్లోకి రావా అంటే, అమ్మ ప్లీజ్ అమ్మా ఇక్కడ చల్లగా ఉందమ్మా, ఎండగా ఏం లేదు, ఊటీలో ఉందమ్మా అని చెప్తా ఉంది అక్కడ. నాకు అది అలా ఉంటాయి దాని మాటలు. ఆ క్లిప్పులన్నీ తీసి అలా చేసిందట. ఎలా చేశానో చూడు అని చెప్తూ ఉంది. నేనేమో నవ్వుతున్నాననే నా వైపు చూసి నవ్వుతుందనమాట. అవి దాని ఆటలు చూడండి. దాని ఫోజులు దగ్గరికి పెట్టానట్ట కెమెరా ఇలా పెద్ద స్టైల్ కొడుతుంది. ఇగో క్లిప్పులు చూపించమ్మా, నేను చేసినవి చూపించమ్మా సరిగ్గా అందుకొని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇంకా ఆ ఏసీ అతను కూడా వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాత మా వారు వస్తారని చెప్పి ఇంకా ఈవినింగ్కి పనులలోకి దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను లైవ్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా డిన్నర్ పని సరిపోయింది. లైవ్ కూడా నేను లేట్గా వెళ్ళాను ఏసీ అతను రావడం వల్ల. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్ టు వాహ్వరు. అందరికీ బాయ్ బాయ్.